ఏంటి బాబులు, ఏంటి గోల? ఏం జరిగిందని? ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. ఎంబీఏ పేపర్లు, ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వడం విన్నాం గానీ మరీ ఇంత చీప్ గా 1వ తరగతి పేపర్లు లీక్ అయ్యా? అంతేకాదు ఎల్కేజీ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. మా టీచర్ సైన్ కావాలి. శభాష్, మీరు పిల్లలు కాదురా పిడుగులు. మీరందరూ కలిసి బాగా స్ట్రైక్ చేయండి, 4 బస్సులు తగలెట్టండి, 5 రైళ్లను కూడా పడగొట్టండి. అలాగే మీరు కొంచెం పక్క తప్పుకొని నాకు కాస్త దారి ఇవ్వండి. అమ్మో, టైర్ పంచర్, కాస్త దిగండి అమ్మా. ఇప్పుడు ఎలా? టైం అయిపోయిందే. 10 నిమిషాల్లో టైర్ మారుస్తా. నీ తలకే మార్చు. తలకాయ అంటే గుర్తొచ్చింది, రావణాసురుడికి 10 తలకాయలు కదా. తలనొప్పి వస్తే ఏ తలకి జెండుబాబు రాస్తాడు? ఆహా, హైటెక్ సిటీ లాంటి మీ బ్రెయిన్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ సీట్ కి అంకితమైందా? ఈ నాటికి నా టాలెంట్ ని గుర్తించింది మీరే. ఇంత మంచి ఇంటెలిజెంట్లను పట్టుకుని చెత్త గ్యాంగ్ అంటుందా మీ అమ్మ? నువ్వు వెళ్ళమ్మా. నేను చూస్తుంటాగా బండి, వెళ్ళరా బాబు. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టరు జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి తర చూసి సారీ, మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటండి? ఇయ్యా, పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు? దీన్ని రే అలా కాదురా, కసా బుస్సా ఇలా కట్టాలి. రే ఈ కసా బుస్స ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తానురా. అంటే కసా బుస్స జరిగితే నిజం బయటపడుతుంది. అవును అంతే కదా? ఐడియా నీది, ఆచరణ నాది. స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్. ఏంటి కసా బుస్సా అంటే? మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. నువ్వే స్టార్ట్ చేస్తావా? నీ పొట్టు కింద పొద్దుకుంది. నాకు చిన్నప్పటి నుంచి పొత్తింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో బాగుతుంది అనుకున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. ఏమైందిరా? పొత్తింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నో ఫ్యాన్ తిరుగుద్దన్నో. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కదా? ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా. ఒరే లింగం, ఎందుకురా ఏడుస్తున్నావు? లక్షణంగా పెళ్ళైపోయింది కదా. పెళ్ళైంది కాబట్టి వెళ్తున్నాను. ఏమైందిరా? పెళ్ళిళ్ళయ్యి జాబులు లేవుగా. ఎందుకని? మా నాన్న నలుగురికి తాళి కట్టి కుక్క పిల్లని పక్కన పడుకోబెట్టి పడుకుంటున్నాడు. కుక్క పిల్లలాగా పక్కనే పడుకోబెట్టుకుంటున్నాడా? నాలుక ఎర్రబడింది, కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళు చల్లబడింది. అయ్యో, ఇంకా బ్రతకడం కష్టం. నాన్నలు కాదు, కుక్కలు. పొట్టు చుట్టూ 14 ఇంజెక్షన్లు చెయ్యాలి. 14 కాకపోతే 34 వేవయ్యా. అందుకే కుక్క పిల్లని తీసుకొచ్చింది. అమ్మాయి, ఆ కుక్క పిల్లని పట్టరమ్మా. కుక్కకు కాదు, నీకు. అంతేకాదు, ఆ కుక్క చచ్చిపోయిందో నువ్వు చచ్చిపోతావు. ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళైన సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడు మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్
చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటా ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్ బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా ద్వారా 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమో ఈ మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదనా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంత సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తామని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో ఒకటి చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కారు ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు, గొప్ప తగ్గింపు ధరలు, సంక్రాంతి కానుకగా చందన వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి త్వరపడండి. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నేను ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు అనేగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలంది. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే ఉంటాయి. స్వప్న వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3 అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజులు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల ఉందా? ఆ ఉయ్యాల బల మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9 16 17 ఏంటండి ఇది? తీసి చూడు. 19 20 21 చీరలు. ఆహా, నేను శారీలు అనుకున్నానులే. ఇవి ఎక్కడివి? అదే, నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ 2వ చీర కోసం ఈ 1వ చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు. ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేనంత తెలివి తక్కువనా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళి డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది. త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు? డబ్బులు దమ్మంటే. ఇది ఒకసారి పట్టుకోండి. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ పడగదిలో పట్టు మంచం ఉందా? ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7 8 16 17 ప్యాంటు షర్ట్. ఆహా, చొక్కా లాగు అనుకున్నానులే. అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని. ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు. మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా? మీరైనా ముందు వెనక ఆలోచించ